స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. 42% బీసీ రిజర్వేషన్లపై పకడ్బందీగా ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. న్యాయ నిపుణుల సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపింది. కోర్టులో నిలబడేలా ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు కులగణన సర్వే చేస్తోంది. బీసీల జనాభా వెనుకబాటుతనానికి ఎంపీరికల్ డేటాతో పక్కా ఆధారాలు ఇస్తున్నామన్నారు. మొత్తం 50% మించి రిజర్వేషన్ల అమలుకు ఇదే కీలకమని ఆఫీసర్లు అంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 50% రిజర్వేషన్లు దాటాయి. న్యాయపరంగా ఈ అంశము కలిసి వస్తోందని సర్కార్ భావిస్తోంది. పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయనుంది. బీఆర్ఎస్ బీజేపీ సహకరించాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిస్తున్నారు. ఆర్డినెన్స్ కు అండగా కాంగ్రెస్ బీసీ నేతలు ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిస్తున్నారు. ఇంతకీ 42% బీసీ రిజర్వేషన్లు సాధ్యమేనా? బీజేపీకి సహకరించే పరిస్థితి ఉందా? బిల్లుకు అడ్డుపడుతుంది ఎవరు? ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. మీరు చెప్పినట్టుగా ముఖ్యంగా రైట్ టు ఈక్వాలిటీ అనేది భారతదేశంలో అనేక దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న ఆ ఈక్వాలిటీ అనేది వస్తుందా రాదా అన్నది అందరికి అర్థమైపోయింది. ఏమని సాధ్యపడట్లేదని. కారణం ఏంటి? రాజ్యాంగపరంగా 50% రిజర్వేషన్స్ మించి ఏ రకమైనటువంటి నిర్ణయం ఏ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో అసెంబ్లీలో ఆర్డినెన్స్ పాస్ చేసినా తీర్మానం చేసినా ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా అది సాధ్యపడదు అన్నటువంటి ఒక విషయం స్పష్టంగా ఉన్నది మనకి న్యాయబద్ధంగా. బట్ మరి తమిళనాడులో ఎలా సాధ్యపడింది అని కొంతమంది చర్చిస్తూ ఉంటారు. 50% పైగా తమిళనాడులో సాధ్యమైంది, మిగతా రాష్ట్రాలలో ఎందుకు సాధ్యపడట్లేదు అన్నది ఒక చర్చనీయాంశం. ఇక్కడ ఏదైతే 50% రిజర్వేషన్ దాటకూడదు అన్నటువంటి న్యాయపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి సమస్య ఏదైతే ఉన్నదో దీన్ని కొంచెం పరిష్కారం వైపు తీసుకెళ్ళాలి అంటే మనం పార్లమెంటులో 9th షెడ్యూల్ను గనక జత చేసి మనము ఆ రోజు పార్లమెంటులో తీర్మానం చేయగలిగితే కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నది వాస్తవం. కానీ ఈ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో బీసీలకు సంబంధించినటువంటి ఏ జడ్జిమెంట్ చూసినా ఒకటి కేశవానంద భారతి, ప్రధానంగా మరొక జడ్జిమెంట్ను కూడా తీసుకోవాలి ఇందిరా సహాని, అలాగే ఎస్ఆర్ బొమ్మాయి. ఈ ముగ్గురుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ మనం గమనించినప్పుడు 50% దాటకుండా ఉండేటటువంటి జడ్జిమెంట్సే ప్రధానంగా ఉన్నాయి, డామినేటింగ్గా ఉన్నాయి, చాలా క్లియర్గా అడ్డుపడ్డట్టుగా ఉన్నాయి. కానీ మరి దీన్ని ఎలా, మరి ఒక సమస్యాత్మకమైనటువంటి విషయం 50% ఉంటే ఈక్వాలిటీ వస్తుందా? రావట్లేదు. మరి ఎలా ఈక్వాలిటీని సాధించాలి? దీని మీదే చర్చ. ఒక్క విషయం మనం చాలా సహజంగా మాట్లాడుకోవాలి. ఈ డిమాండ్స్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు బీసీలకు ఇస్తున్నటువంటి సీట్లు ఎంత? 42% ఇస్తున్నాయా? నిజమా? ఎక్కడైనా జరిగిందా? ఇదే అసెంబ్లీలో, ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీలో ఒక ఆర్డినెన్స్ పాస్ చేసేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు కూడా అభ్యర్థిస్తున్నారు దీన్ని అడ్డుకోవద్దు ఎవరు అని. నిజమే. మరి మీ పార్టీలో 42% రిజర్వేషన్ పాటించారా? బీసీలకు సీట్లు ఇచ్చారా? ఆ ప్రాధాన్యత జరిగిందా? నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా గెలిచే వాళ్ళు ఎవరు? డబ్బున్నోడెవడు? అలాగే ప్రభావం చూపించగలిగే వాళ్ళు ఎవరు? ఇది కదా మీరు తీసుకున్నటువంటి ప్రమాణాలు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? వాళ్ళ బుద్ధి ఏంటి? వాళ్ళ చరిత్ర ఏంటి? గతంలో ఎక్కడైనా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారా? ఎప్పుడైనా కనీసం మాత్రం అలాంటి ప్రజా సమస్యలకు స్పందించిన చరిత్ర ఉందా అని చూసినటువంటి దాఖలాలు ఏ రాజకీయ పార్టీ అయినా టికెట్స్ ఇచ్చినప్పుడు జరిగిందా? జరగలేదే. మరి ఇవాళ ఈ విచిత్రమైనటువంటి వాదన తీసుకురావటం మోసపూరితం కాదా? పోనీ కాదు అని అనుకుందాం. నిజాయితీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీలో ఒక ఆర్డినెన్స్ పాస్ చేయటం, అలాగే క్యాబినెట్లో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతోంది అన్న సందేశాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరు అడ్డు? దీనికి ఎలాంటి అడ్డంకులు వస్తాయి? ఒకటి, బీజేపీ పార్టీకి స్పష్టమైనటువంటి వైఖరి ఈ రిజర్వేషన్స్ మీద ఉన్నది. 50% ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు అన్నది
నిర్వివాదాంశముగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. మరి పార్లమెంటులో ఇవాళ అసెంబ్లీ బిల్లును ఆమోదించాలి, దానికి మద్దతు పలకాలి అని అంటే ఇవాళ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మోదీ పూర్తిగా వ్యక్తిగతంగా కూడా ఆయన వ్యతిరేకం దీనికి. బికాజ్ అది పార్టీ పాలసీ కాబట్టి బీజేపీ అనుకున్నటువంటిది ఏది సాధించకుండా వదిలే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవాళ ఇక్కడ ఆర్డినెన్స్ చేసిన, ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని ప్రయత్నించిన, అది 50% దాటేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్లమెంటులో పాలకపక్షం అడ్డుపడుతున్నది అన్నది ఒకటి. ఇక న్యాయబద్ధమైనటువంటి విషయం తీసుకుంటే నేను చెప్పినటువంటి 3 జడ్జీల యొక్క ప్రధానమైనటువంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగబద్ధమని వాళ్ళు నిరూపిస్తూ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఈ 42% రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఖచ్చితంగా ఆ జడ్జిమెంట్సే అడ్డంగా నిలబడే పరిస్థితి ఉన్నది. ఎవరో కాదు, ఎక్కడి నుంచో కొత్తగా రాజకీయ పార్టీలు రావక్కర్లా. బట్ ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోనైనా బీసీలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలి అని అంటే అందులో స్పష్టత ఉండాలి, అందులో సాధించేటటువంటి గమ్యం ఉండాలి. అందుకే ఇవాళ డెడికేటెడ్గా ఒక నిపుణుల కమిటీ, న్యాయ నిపుణుల కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మార్గాలు ఏమిటో పరిశీలించమంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీసీకి 42% రిజర్వేషన్స్ ఇచ్చే ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలని ఘంటాపదంగా ఇవాళ నిలబడి సమావేశాల్లో అలాగే సభల్లో కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మరి నిలబడుతుందా, ఫలితం ఇస్తుందా? అలాగే న్యాయ నిపుణులు చెప్పినట్టుగా అభ్యంతరాలు లేనటువంటి పరిస్థితులు ఉంటాయా? అలాగే మోదీ ప్రభుత్వం దీన్ని కనీసం అనుమతించేటటువంటి అవకాశం ఉంటుందా? ఇవన్నీ సందేహాలు తీసుకొచ్చేటటువంటి పరిస్థితే. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి దశలో బీసీల యొక్క వివరాలు తీసుకోవడానికి కూడా జనగణన ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ప్రయత్నం. అందులో పూర్తి డేటాను ఇవాళ ముందు పెట్టి 50% రిజర్వేషన్లతో కుదించుకుంటే కుదరదు, ఇది ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి 100% ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి అడ్డంకులున్నా సరే ఏ మాత్రం సంకోచంతో ఉండాల్సిన పని లేదు. న్యాయబద్ధమైనటువంటి విషయాల్లో కూడా క్లారిటీ తెచ్చుకుందాం, అవసరమైతే కోర్టులో మనం వాదిద్దాం, అనుకూలమైనటువంటి ఫలితాలు తీసుకొద్దాం. పార్లమెంటులో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా 9th షెడ్యూల్ను ప్రవేశపెట్టి ఈ బిల్లును ఈ ఆర్డినెన్స్ని ఆమోదం తెలుపుకునేటటువంటి ప్రయత్నంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఫలితం సాధిస్తుందా లేదా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సార్. మీ రాజేంద్ర.